శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూన్ 5 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురు శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు జన్మించిన వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది బాగా ఉంటుంది. అంటే వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదని చెప్పుకోవచ్చు. వీరికి డబ్బుకు ఏమైనా అవసరమైనా కూడా ఏదో రకంగా వీరికి డబ్బు అనేది సమకూరుతూ ఉంటుందని తెలుసుకోవచ్చు. ఈ తులారాశి వారు అంత గొప్ప మహాజాతకులను కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇవాల్టి రోజున తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రమైన గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది. మీరు అంతగా నమ్మదగినది కాదని నిరూపించబడిన సహజ జ్ఞానంపై కాకుండా మీ తార్కిక మనసుపై అన్ని నమ్మకాలను ఉంచడం చాలా ముఖ్యము. మీకు దగ్గరగా ఉండి మీకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్న వ్యక్తితో మీరు వ్యవహరిస్తున్నప్పుడు ఇది తప్పనిసరి. మీ మనసు మీకు ఏం చెప్తుందో అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి మీరు వెనుకాడకూడదు. ఈరోజు మీ ఆరోగ్యంగా ఎదుర్కొనే అన్ని అడ్డంకులు మరియు సవాళ్లను అధిగమించడానికి మీకు ఇప్పుడు తగినంత శక్తి ఉంది. అయితే మీ సమయము మరియు శక్తి చాలా అవసరమయ్యే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. దీనివల్ల మీరు అలసటకు గురవుతారు మరియు తీర్మానం కోసం కష్టపడతారు. ముందుగానే సిద్ధంగా ఉండండి మరియు మీకు ఇష్టమైన భోజనాన్ని మీకోసం వండుకోండి. ప్రతిదీ క్రమబద్ధీకరించిన తర్వాత మీరు తినవచ్చు. ఈరోజు మీ ప్రేమ సంబంధంలో అపార్థాలు తలెత్తవచ్చు. మీరు బహుశా మంచి ఉద్దేశంతోనే ప్రవర్తించి ఉండవచ్చు. కానీ మీ చర్యల వల్ల ఇతరులు కలిగే అన్ని చిక్కులను పరిగణలోకి తీసుకోవడంలో మీరు విఫలమయ్యారు. ఫలితంగా మీ స్వచ్ఛమైన ఉద్దేశాలను మీ భాగస్వామి భిన్నంగా చూస్తారు. మీ పరిస్థితిని చక్కదిద్దడానికి మీకు చాలా ఓపిక అయితే ఈరోజు అవసరము. ఈరోజు మీ వృత్తిపరంగా ముందుకు సాగుతున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని కిందకు లాగటానికి ప్రయత్నించవచ్చు. ఎలాంటి మాటల వివాదంలోకి దిక్కండి. మీ పని మీ తరపున మాట్లాడనివ్వండి. మీరు అభివృద్ధి చెందుతున్నప్పుడు మిమ్మల్ని కిందకు లాగడం కష్టంగా ఉండే స్థితికి చేరుకుంటారు. మంచి పని చేస్తూ ఉండండి. మీ సహోద్యోగులతో మరియు కింది అధికారులతో సామరస్యాన్ని కాపాడుకోండి. వారిపై దయగల మాటల వర్షం అయితే కురిపించండి. వృత్తిలో మీ నైపుణ్యము పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఈరోజు పొందేందుకు అన్ని రకాలుగా కూడా మీకు లాభసాటిగానే ఉండడం కోసము ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. మీ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలుసుకోండి. లేనిచో రానున్న రోజుల్లో మీకు ఇబ్బందులు అయితే తప్పవు. మంచి థ్రిల్ కలిగించే వార్తని పిల్లలు మీకు అందించవచ్చును. ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీస్లో ఎంతో శక్తితో పనిచేస్తారు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలపడానికి ఆత్రం పడకండి. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడు ఒకరు మీకు గుర్తు చేయవస్తారు. మీ ఆర్థికతని సాధికారకంగా ఉంచుకోవడానికి మీ వ్యక్తిగత కుటుంబ దేవతకు పసుపు పువ్వులతో పూజించండి. తద్వారా మీకు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 5, సంపద 2, కుటుంబం 4, ప్రేమ సంబంధ విషయాలు 3, వృత్తి 3, వివాహాల జీవితం 3. మరి తులారాశి వారికి జూన్ 5న గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే మరికొంతమంది తులారాశి వారికి మన వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి తెలుసా తులారాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.